కాపు ఉద్యమకారులకు ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం కొట్టివేసిన కేసులపై మళ్లీ విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టులో అపీల్ చేయాలని పీపీని ఆదేశించింది. దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాపు ఉద్యమంలో భాగంగా అప్పటి నేత ముద్రగడ పద్మనాభం రైల్ రోకో నిర్వహించారు. అయితే ఈ నిరసనలో కొన్ని ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో పద్మనాభంతో పాటు పలువురిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సుదీర్ఘ విచారణ తర్వాత విజయవాడ రైల్వే కోర్టు ఈ కేసులను కొట్టివేసింది. ఇప్పుడు మళ్లీ కాపు ఉద్యమకారులపై కొట్టేసిన కేసులపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమకు రిజర్వేషన్ కల్పించాలంటూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ ఎంతకు అమలు కాకపోవడాన్ని నిరసిస్తూ ప్రముఖ కాపు నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో కాపులు అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని వేదికగా కాపులంతా ఏకమై భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కాపులకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే తుని సభ నిర్వహించిన సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. గుర్తు తెలియని వ్యక్తులు తునిలో రైలును తగలబెట్టడం, స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడులు చేయడం వంటి ఘటనలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక రైలు దగ్ధం సంఘటనను సీరియస్ గా తీసుకున్న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించడమే కాకుండా ముద్రగడ సహా పలువురిపై కేసులు నమోదు చేసింది. అలాగే రైల్వే శాఖ కూడా విచారణకు ఆదేశించింది. అయితే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ కాపు ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ కేసు కొట్టివేతపై హైకోర్టుకు అపీలుకు వెళ్లాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. నాడు తుని రైలు ఘటన వెనుక వైసీపీ నేతల పాత్ర ఉందనే అనుమానాలు టీడీపీ వర్గాల్లో బలంగా ఉండడంతో ఈ కేసుని మళ్లీ రీఓపెన్ చేస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతల్ని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తున్న టీడీపీ రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గమైన కాపు వైసీపీ నేతలపై తన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే కాపులకు ప్రాధాన్యత ఇస్తామని నాడు ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు మరి కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. మరి తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఈ సమస్యపై ఆయన ఎలా స్పందిస్తారనేది చూడాలి.